పరీక్షించాలంటే ఏం చేయాలి? వాక్యం చదువుకోవాలి. వాళ్ళు చెబుతుంటే మనం చూడాలి కదా, చూసి అది నిజమా కాదా, ఉందా లేదా అని విశ్వసించాలి. లేదు మనం గొర్రెల లెక్క వాడు చెప్పేసింది, అబ్బా భలే చెప్పింటే నిజంగా ఇది హైలైట్ అనుకుని మనం అనుకుని అబ్బా మస్తు బోధకుడు, మంచి బోధకుడు, అద్భుతమైన బోధకుడు, ఇంకోసారి పిలిపించుకుందాం ఆయనని మనం అనుకుంటున్నాం. కానీ అబద్ధ ప్రవక్తల గురించి చాలా అద్భుతమైన విషయాలు మనకి మత్తయి సువార్త నుంచి చాలా వివరణ ఇచ్చాడు తెలుసా. ఏ విషయంలో మనము ఇదైపోయినా పర్లేదండి, ఏ విషయంలో మోసపోయినా పర్లేదు, ఓకేనా. ఎవరికైనా డబ్బు విషయంలో మనం మోసపోయినాం అనుకోండి, డబ్బు పోద్ది అంతే, మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఓకేనా. రిలేషన్ విషయంలో రిలేషన్ బ్రేక్ అయిపోయింది అనుకో, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కలుసుకోవచ్చు, వాళ్ళతో మళ్ళీ వెళ్ళి ప్రేమగా మాట్లాడి రిలేషన్ బ్రేక్ అయిన రిలేషన్ని మనం ఇది చేసుకోవచ్చు, ఓకేనా. అట్లా భూమి మీద ఏ విషయంలో మనకి ఏదైనా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. కానీ ఒక్క ఆత్మ విషయంలో పొరపాటు జరిగిందనుకో, ఇక్కడ 60 సంవత్సరాలే మనం ఉండేది, కానీ నిత్యము ఉండే ఆ అగ్నిలో అగ్ని పాలైపోతామంటే వెళ్ళి. ఆత్మ విషయంలో పొరపాటు జరిగితే ఆత్మను కాపాడుకోవాలి. అందుకనే హెచ్చరిక మాటలు ఎన్నో చెప్పాడు.